హలో అండి. 4th క్లాస్ సెకండ్ లెసన్ అయినటువంటి మేజర్ ధ్యాన్ చంద్ యొక్క వర్క్షీట్స్ నేర్చుకుందాం. వర్క్షీట్ 2.1 ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఆల్ ద డే అనే పారాగ్రాఫు చదివి ఆ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి పదాలను వెతికి ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ ఈజ్ సోల్జర్, ఆర్మీ, ప్రాక్టీస్, హాకీ, నైట్, మూన్లైట్, ఒలింపిక్, బెర్లిన్, జర్మనీ, విక్టరీ. తర్వాత ధ్యాన్ చంద్ రియల్ అనే పారాగ్రాఫ్లోకి వెళ్ళి ఈ ఖాళీలు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ద రియల్ నేమ్ ఆఫ్ ధ్యాన్ చంద్ వాజ్ ధ్యాన్ సింగ్. ధ్యాన్ చంద్ ప్రాక్టీస్డ్ ఇన్ మూన్లైట్. మీనింగ్ ఆఫ్ ద వర్డ్ చంద్ ఈజ్ మూన్. ఆన్ 15th August 1936 the hockey finals are held. German players were the హోస్ట్ ఆఫ్ ద ఒలింపిక్స్. ఈ కింద ఉండేది ఒలింపిక్ రింగ్స్ పిక్చర్ అండి. ఇది ఒలింపిక్కి సింబల్. ఇక్కడ ఒక పట్టిక ఇచ్చారు. పట్టికలో హీ, షీ, వాస్, ఏ సోల్జర్, ఏ టీచర్, ఏ ప్లేయర్, ఏ పెయింటర్, ఏ ఫార్మర్ అని ఉంది. దీన్ని మనం సెంటెన్స్ రూపంలో రాయాలి. షీ వాజ్ ఏ ప్లేయర్, షీ వాజ్ ఏ పెయింటర్, హీ వాజ్ ఏ ఫార్మర్, హీ వాజ్ ఏ సోల్జర్. అదేవిధంగా ఇక్కడ కొన్ని స్పెల్లింగ్స్ ఇచ్చారు. ఆ స్పెల్లింగ్లో మిస్ అయినటువంటి లెటర్ని రాయడం ద్వారా మనము స్పెల్లింగ్ పూర్తి చేస్తాం. సోల్జర్, బికాస్, ప్రాక్టీస్. 2.2 వర్క్షీట్లోకి వెళ్దాం. ఆల్ ద డే అనే పారాగ్రాఫ్ చదవడం వల్ల ఈ ఖాళీలు ఫిలప్ చేయగలుగుతాం. ఆల్ ద డే బిఫోర్ ఇట్ హ్యాడ్ రెయిన్ హెవీలీ. ద ఎంటైర్ ఫీల్డ్ హ్యాడ్ బికమ్ వెట్. ద మ్యాచ్ స్టార్టెడ్ ఎగ్జాక్ట్లీ అట్ 11 AM. రూప్ సింగ్ స్కోర్డ్ ద ఫస్ట్ గోల్. తర్వాత పట్టిక ఆధారంగా ఇక్కడ సెంటెన్సెస్ని రాయమన్నారు. ఇక్కడ ద మ్యాచ్ స్టార్టెడ్ ఎగ్జాక్ట్లీ అట్ 11 AM, బిఫోర్ 3 PM, ఆఫ్టర్ ద లంచ్, లేట్ ఇన్ ద ఈవినింగ్, ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఇక్కడ 5 కాలమ్స్ ఇచ్చాడు. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసాడు కాబట్టి ఫస్ట్ లైన్ అలాగే రాసేద్దాం. నేను చివరిలో రాశాను, మీరు కావాలంటే ఫస్ట్లోనే రాసేసేయండి. ద మ్యాచ్ స్టార్టెడ్ బిఫోర్ 3 PM. ద మ్యాచ్ స్టార్టెడ్ ఆఫ్టర్ ద లంచ్. ద మ్యాచ్ స్టార్టెడ్ లేట్ ఇన్ ద మార్నింగ్, ఈవినింగ్. ద మ్యాచ్ స్టార్టెడ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఇలా 5 సెంటెన్సెస్ని మనము ఫిలప్ చేయాలి. 2.3 వర్క్షీట్ని చూసామంటే ధ్యాన్ చంద్ స్పైక్డ్ అనే పారాగ్రాఫ్ చదివి దాని ఆధారంగా ఇక్కడ ఉండేటువంటి వర్డ్స్, ఇచ్చిన వర్డ్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చారు. దాని తర్వాత 1కి వెళ్తే రన్, గ్రౌండ్, సాక్స్, ఫూట్, టీమ్. ఇక్కడ ఈ అక్షరాల్లో ఫస్ట్ అక్షరాన్ని కానీ తీసుకున్నామంటే పదాల్లోని ఏది ముందు వస్తుంది? ఎఫ్. ఫూట్, గ్రౌండ్, రన్, సాక్స్, టీమ్. సెకండ్ వన్ మోర్, గోల్, హర్ట్, ట్రూ, సోల్జర్. దీనికి ఆన్సర్ గోల్, హర్ట్, మోర్, సోల్జర్, ట్రూ. నెక్స్ట్ లిటిల్, ఫీల్డ్, గేమ్, లాస్ట్, మ్యాచ్. ఫీల్డ్, గేమ్, లాస్ట్, లిటిల్, మ్యాచ్. ఇక్కడ ఎల్తో 2 స్టార్టింగ్ వచ్చాయి కాబట్టి ఎల్ పదంతో ఎల్ మొదలైన పదంలో ఉండేటువంటి రెండవ అక్షరాన్ని తీసుకోవాలి. లాస్ట్లో ఏ ఉంది, లిటిల్లో ఐ ఉంది కాబట్టి మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ వస్తుంది కాబట్టి ఏ తీసుకున్నాం. నెక్స్ట్ జస్ట్, క్లోజ్, టైమ్, రో, హ్యాట్. క్లోజ్, హ్యాట్, జస్ట్, లో, టైమ్. నెక్స్ట్ థర్డ్ విన్నర్, ఒలింపిక్, గోల్డ్ మెడల్. గోల్డ్ మెడల్, ఒలింపిక్, థర్డ్ విన్నర్. నెక్స్ట్ అదేవిధంగా ధ్యాన్ చంద్ స్పైక్డ్ అనే పారాగ్రాఫ్ నుంచి ఈ కింద ఖాళీలని ఫిలప్ చేయమన్నారు. ద జర్మన్ గోల్ కీపర్ పౌన్స్డ్ ఆన్ ధ్యాన్ చంద్. ధ్యాన్ చంద్ వాజ్ ఏ ట్రూ సోల్జర్. ద ఇండియన్ టీమ్ హ్యాడ్ వన్ ద మెడల్ థర్డ్. ఇట్ వాజ్ ఎ హ్యాట్రిక్. Indians were the 3rd time winners of the Olympic gold medal. పట్టిక ఇచ్చారు. ఆ పట్టిక ఆధారంగా సెంటెన్సెస్ రాయాలి. ధ్యాన్ చంద్ వాజ్ ఏ ఆర్ యాన్. ఏ అనేది మనం కాన్సోనెంట్స్ ముందు వాడతాం. ఓవెల్స్ అయినటువంటి ఏఈ ఐఓయు ముందు మనం యాన్ అనేది వాడాలని నేర్చుకున్నాం కదా 2వ తరగతిలోనే. కాబట్టి ఇక్కడ మనము అక్కడ ఇచ్చిండేటువంటి పదానికి ముందు ఏ పెట్టాలా యాన్ పెట్టాలా ఆలోచించి జాగ్రత్తగా పెట్టాలి. నేను ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను.
చూద్దాం ఇప్పుడు సెంటెన్సెస్ తయారు చేద్దాం. ధ్యాన్ చంద్ వాజ్ ఏ ట్రూ సోల్జర్. ధ్యాన్ చంద్ వాజ్ ఏ ట్రూ సోల్జర్. ధ్యాన్ చంద్ వాజ్ ఏ గ్రేట్ ప్లేయర్. ధ్యాన్ చంద్ వాజ్ యాన్ అవార్డ్. అవార్డ్ అని ముందులో ఏ ఉంది కాబట్టి అది ఓవెల్ కాబట్టి యాన్ పెట్టాను. యాన్ అవార్డ్ విన్నర్. ధ్యాన్ చంద్ వాజ్ ఏ స్పోర్ట్స్ స్టార్. ధ్యాన్ చంద్ యాన్ ఏబుల్ క్యాప్టెన్. ఎందుకు ఇక్కడ మళ్ళీ యాన్ పెట్టామంటే ఏబుల్లో ఏ ఉంది కాబట్టి యాన్ పెట్టాం. ఇక్కడ మీ టీచరు కొన్ని వర్డ్స్ డిక్టేట్ చేస్తుంది, దాని ప్రకారంగా మీరు డిక్టేషన్ రాయాలి. 2.4 చూద్దాం. ఇట్ ఈస్ సెడ్ దట్ అనే పారాగ్రాఫ్ నుంచి ఇక్కడ యాంటోనిమ్స్ అడిగారు. యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలే అని అందరికీ తెలుసు కదా. అవేర్, అన్అవేర్, హయ్యర్, లోయర్, విక్టరీ, డిఫీట్, డౌన్, అప్, ఆఫ్టర్, బిఫోర్. ఇవి ఆపోజిట్ వర్డ్స్. వీటిని మనం యాంటోనిమ్స్ అని కూడా అంటాము. తర్వాత ప్యాసేజ్ని చదివి ఖాళీలను పూరించమన్నాడు. జర్మన్ రూలర్ ఆఫర్డ్ ధ్యాన్ చంద్ ఏ హయ్యర్ శాలరీ. హిట్లర్ అవార్డెడ్ గోల్డ్ మెడల్ ధ్యాన్ చంద్. August 29th is National Sports Day. The National Stadium in Delhi named after Dhyan Chand. నెక్స్ట్ కింద ఒక చిన్న టేబుల్ ఇచ్చాడు. ఆ టేబుల్ ఆధారంగా మనం సెంటెన్సెస్ రాయాలి. హాకీ ఈజ్ అవర్ నేషనల్ స్పోర్ట్. లోటస్ ఈజ్ అవర్ నేషనల్ ఫ్లవర్. పీకాక్ ఈజ్ అవర్ నేషనల్ బర్డ్. టైగర్ ఈజ్ అవర్ నేషనల్ అనిమల్. 0.5 వర్క్షీట్. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు, దాన్ని చదివి మనం క్వశ్చన్ ఆన్సర్స్ ఫిలప్ చేయాలి. వాట్ ఈజ్ ద ప్యాసేజ్ అబౌట్? ఈ ప్యాసేజ్ ఎవరి గురించి చెప్తుంది అంటే ధ్యాన్ చంద్. వాట్ కేమ్ అలైవ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ధ్యాన్ చంద్? ద లైఫ్లెస్ హాకీ స్టిక్ కేమ్ అలైవ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ధ్యాన్ చంద్. నెక్స్ట్, వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ డ్రిబుల్? Dribble, an act of taking the ball forward with repeated slight touches or bounces. Why did the people steal his sticks? They stole his sticks to see whether they contained a special glue or magnet. How did Dhyan Chand play with the ordinary sticks? Dhyan Chand played with the ordinary sticks the same way as he played with the hockey stick. 2.6 వర్క్షీట్ చూద్దాం. ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చారు, కొన్ని వర్డ్స్ ఇచ్చారు, వాటిని మనం జత చేయాలి. ఇవంతా కంప్లీట్ క్రికెట్ మ్యాచ్కి సంబంధించినవి ఉన్నాయి. క్రికెట్ గేమ్కి క్రికెట్ బాల్, క్రికెట్ బ్యాట్, స్టంప్స్, షూస్, ప్యాడ్స్, గ్లౌస్, హెల్మెట్, హ్యాట్. కాబట్టి ఇవన్నీ మనం జత చేసేయాలి. 2.7 వర్క్షీట్. ఇక్కడ ప్లూరల్స్, సింగులర్ ప్లూరల్స్ ఇచ్చారు. మౌస్, మైస్, ఉమెన్, ఉమెన్, లవ్స్, లైస్, గూస్, గీస్, ఫూట్, ఫీట్, మ్యాన్, మెన్, టూత్, టీత్. అదేవిధంగా ప్లూరల్స్ని ఉపయోగించి ఇక్కడ ఫిలప్స్ని ఫిల్ చేయమన్నారు. చూద్దాం. దేర్ ఆర్ 3 ఉమెన్. 3 అన్నాం కాబట్టి ఒకటి కంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి దిస్ ఈజ్ ప్లూరల్. సో ఉమెన్ వస్తుంది. 1 మ్యాన్ ఈజ్ వేరింగ్ బ్లూ అండ్ ద అదర్ 2 మెన్. మెన్ అని వస్తుంది. గీస్, ఫీట్, మైస్. ఇక్కడ మీ టీచరు డిక్టేట్ చేస్తారు, వాటిని మీరు రాయాల్సి ఉంటుంది. 2.8 వర్క్షీట్ చూద్దాం. ఇక్కడ ప్రొనౌన్స్ని జత చేయమన్నారు. వాసు అండ్ ఐ, వి, జాన్ అండ్ జాన్, హీ, ద బిగ్ ట్రక్, ఇట్, రమ్య, షీ, ఈశ్వర్ అండ్ రఫీ, దే. అదేవిధంగా ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. అక్కడ అండర్లైన్ చేసినటువంటి వాక్యం ముందర మనం ప్రొనౌన్స్తో పెట్టి మళ్ళీ అదే సెంటెన్స్ని రాయాల్సి ఉంటుంది. కావ్య ఈజ్ ఏ డాన్సర్. కావ్య అంటే షీ ఈజ్ ఏ డాన్సర్. రాజు అండ్ గోపి అంటే వాళ్ళిద్దరు కాబట్టి దే అని చెప్పాలి. మోహన్, హీ. రాము అండ్ ఐ, మనం కూడా ఉన్నాం కాబట్టి అందులో వి అని రావాలి. దిస్ బ్యాగ్, అది వస్తువు కాబట్టి ఇట్ ఈజ్ హెవీ. అదేవిధంగా కింద ఉన్నటువంటి సెంటెన్స్లో ప్రొనౌన్స్ని గుర్తించి రౌండ్ చుట్టమన్నారు. హౌ మెనీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ డూ యూ హ్యావ్? యూ అంటే అక్కడ ప్రొనౌన్ అనమాట అది. టుడే వీ హ్యావ్ ఏ టీ పార్టీ. వి. ఐ యామ్ ట్రైనింగ్ ఏ డాగ్. ఐ. హీ వాక్డ్ హోమ్. హీ. హూ ఆర్ దే? దే. ఇవి ప్రొనౌన్స్గా మనము 0 చుట్టాలి. 2.9 వర్క్షీట్ చూద్దాం.
ఇక్కడ తన టాయ్ని డిస్క్రైబ్ చేయమన్నారు. బ్రాకెట్లో 2 వర్డ్స్ ఇచ్చారు. ఆ వర్డ్లో ఏది కరెక్ట్గానో పెట్టి రాయమన్నారు. మై ఫాదర్ బాట్ మీ ఏ టెడ్డీ బేర్. ఐ లవ్డ్ ఇట్ వెరీ మచ్. ఐ క్యారీడ్ ఇట్ వేర్ ఎవర్ ఐ వెంట్. ఐ ప్లేడ్ విత్ ఇన్ ద ఈవినింగ్ అండ్ ఆల్సో టాక్డ్ విత్ ఇట్. ఇట్ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ అనేది పారాగ్రాఫ్ ఫిలప్ చేయాలి ఖాళీల్ని. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ మన బర్త్డే గురించి వివరించమన్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఐ సెలబ్రేటెడ్ మై బర్త్డే ఆన్ మీ బర్త్ డేట్ ఎప్పుడైతే అప్పుడు వేసుకోండి. January 10th. I woke up early in the morning. My mother made some payasam. My sister bought a packet of chocolates. I distributed them to my friends and teachers. అది బర్త్డే గురించి వివరించమన్నారు. ఖాళీల్లో ఉండేటువంటి కరెక్ట్ వర్డ్ని యూస్ చేయాలి. 2.1 వర్క్షీట్ చూసామంటే ఇక్కడ ఒక మ్యాథ్స్ సమ్మరీ ఇచ్చారు. దీన్ని వీళ్ళు చూసి కింద ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫిలప్ చేయాలన్నమాట. దిస్ ఈజ్ క్రికెట్ స్కోర్ బోర్డ్. దిస్ బోర్డ్ టాక్స్ అబౌట్ క్రికెట్ మ్యాచ్ స్కోర్. ద టీమ్స్ ప్లేడ్ వేర్ ఆస్ట్రేలియా అండ్ ఇండియా. ద హైయెస్ట్ స్కోర్ వాజ్ మేడ్ బై ఇండియా. Harbhajan took 4 wickets. India was 17 runs ahead of Australia. మేజర్ ధ్యాన్ చంద్ లెసన్లోని క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకుందాం. హూ కాల్డ్ ధ్యాన్ సింగ్ యాజ్ ధ్యాన్ చంద్? హిస్ కోచ్ కాల్డ్ ధ్యాన్ సింగ్ యాజ్ ధ్యాన్ చంద్. వేర్ వర్ ద 1936 Olympics held? The 1936 Olympics were held in Berlin, Germany. Who played against India in the finals? Germany played against India in the finals. Why did Dhyan Chand remove his shoes? Dhyan Chand removed his shoes because it was difficult for him to run fast on the wet ground. Who pounced on Dhyan Chand and why? The German goalkeeper pounced on Dhyan Chand to stop him from goals. Who won the Berlin Olympic Games in hockey? The Indian team won the Berlin Olympic Games in hockey. What did the German ruler offer to Dhyan Chand? The German ruler offered a higher salary and rank in the German army for Dhyan Chand. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరు సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ.